Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనం 10th క్లాస్ రెస్పిరేషన్ తీసుకున్నట్లయితే గతంలో మనం రెస్పిరేషన్ సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇంకా మనకి మిగిలినటువంటి పోర్షన్ కొంచెం లాస్ట్ లో కొంచెం ఉంది. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ ని మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి చూద్దాము. సో ఈ రోజు మనం 10th క్లాస్ లో రెస్పిరేషన్ సంబంధించినటువంటి దానిలో దాదాపు మనం ఆ ఎక్స్పీరియన్స్ వరకు చూసాము. నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వాయు మార్పిడి వ్యవస్థ, పరిణామము, ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్. దీని మీద ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుందండి. సో మరి దీని గురించి మనం చూద్దాం. ఇక్కడ వాయు మార్పిడి, పరిణామము, ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లో సింపుల్ ఆర్గానిజమ్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో యూనిసెల్యులార్ నుంచి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ వరకు వాటిలో ఉన్నటువంటి ఆ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఏ విధంగా డెవలప్ చెందింది అనేటటువంటి దాని గురించి ఇక్కడ ఈ టాపిక్ అండి. దీని మీద మనకి బిట్లు కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి. కాబట్టి దీంట్లో మనం టెక్స్ట్ బుక్ ని మనం చదివేటప్పుడు పూర్తిగా టెక్స్ట్ బుక్ ని మొత్తం అర్థం చేసుకుని చదవాలి. ఎందుకంటే
గతంలో వచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే అవగాహనకు సంబంధించినటువంటివి, తర్వాత అప్లికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అనేవి ఎక్కువగా రావడం జరిగింది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ అంశాలన్నిటి మీద సరైనటువంటి అవగాహన ఉన్నట్లయితేనే మనం వీటిని ఆన్సర్ చేయగలుగుతాము. లెంతీగా ఉండేటటువంటి క్వశ్చన్లు అనేవి ఉంటాయి. అదే విధంగా మనకి నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచింగ్స్ ఉంటాయి, సరి అయినది సరికానిది ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, కాబట్టి మనకున్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ టాపిక్ ని పూర్తిగా అర్థం చేసుకొని చదువుకోవడం వల్ల ఎక్కువ మనకి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మరి ఈ వాయు మార్పిడి పరిణామం అనేటటువంటి దాంట్లో తీసుకున్నట్లయితే యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవులు తీసుకున్నట్లయితే ఏకకణ జీవుల్లో ఎక్కువగా మనకి ఆ ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు అనేవి ఏమీ ఉండవు. అంటే వాటిలో స్పెషల్ గా రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఏమి స్పెషల్ గా ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, యూగ్లీనా, పారామిషియము, తర్వాత హైడ్రా ఇలాంటి జంతువులు, తర్వాత ఇంకా మనకి కొన్ని ఫ్లనేరియన్స్ కానివ్వండి, ఇంకా రౌండ్ వామ్స్ కానివ్వండి, తీసుకున్నట్లయితే ఫ్లాట్ వామ్స్, రౌండ్ వామ్స్, వీటిలో ఎలాంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఉండవు. అంటే ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు అనేవి ఏమీ ఉండవు. ఇవి డైరెక్ట్ గా బాడీ సర్ఫేస్ నుంచి, అంటే శరీర ఉపరితలం నుంచి డిఫ్యూజన్ ప్రాసెస్ లో, అంటే వ్యాపన పద్ధతి ద్వారా ఇవి వాయువుల్ని మార్పిడి చేస్తూ ఉంటాయి. కాబట్టి అమీబా కానివ్వండి, పారామిషియం కానివ్వండి, యుగ్లీనా కానివ్వండి, రౌండ్ వామ్స్ కానివ్వండి, ఫ్లాట్ వామ్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటిలో సింపుల్ డిఫ్యూజన్ అనేటటువంటి పద్ధతి, అంటే సరళమైనటువంటి వ్యాపన పద్ధతి ద్వారా శరీర ఉపరితలం నుంచి, అంటే బాడీ సర్ఫేస్ నుంచి ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి ఆప్షన్స్ లో లెఫ్ట్ సైడ్ కొన్ని యానిమల్స్ పేర్లు ఇస్తాడు, రైట్ సైడ్ దాంట్లో జరిగేటటువంటి ఆ రెస్పిరేటరీ ప్రాసెస్ అనేది ఇస్తాడు, లేకపోతే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి వీటిలో ఉన్నటువంటి యానిమల్స్ పేర్లు అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అమీబా, హైడ్రా, పారామిషో ఇట్లాంటి యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, వాటితో పాటు ఫ్లనేరియన్స్, తర్వాత రౌండ్ వామ్స్. ఓకే, ఈ ఫ్లనేరియన్స్ అనేవి ఫ్లాట్ వామ్స్, నెక్స్ట్ రౌండ్ వామ్స్ అనేవి నెమటోడ్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే నెమటోడ్స్ అన్ని కూడా పారాసైట్స్. ఇవి వేరే యానిమల్స్ లో ఇంటర్నల్ గా పారాసైటిక్ మోడ్ ఆఫ్ లైఫ్ అనేవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లనేరియా అనేది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం, ప్లాటిహెల్మింథస్ సంబంధించినటువంటి ఫ్రీ లివింగ్ ఆర్గానిజం, గుర్తుపెట్టుకోండి. ఫ్లనేరియా అనేటటువంటిది ఫ్లాట్ వామ్, అంటే ప్లాటిహెల్మింథస్ వర్గానికి చెందినటువంటి ఒక బల్లపరుపు పురుగు. ఇది ఫ్లనేరియా, ఇది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం. ప్లాటిహెల్మింథస్ వర్గంలో ఉండేటటువంటి అన్ని కూడా మాక్సిమం మోస్ట్ ఆఫ్ ప్లాటిహెల్మింథస్ అన్ని కూడా పారాసైట్సే. కానీ వీటిలో ఉండేటటువంటి స్వేచ్ఛాజీవి, అంటే ఫ్రీ లివింగ్ ఆర్గానిజం ఏది అంటే ఫ్లనేరియా. ఫ్లనేరియా అనేది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం. అంటే ఇది ఎలాంటి పరాన్న జీవనాన్ని అది ప్రదర్శించకుండా అది మట్టిలో, నేలలో ఉండి ఫ్రీ లివింగ్ ఆర్గానిజం లాగా, స్వేచ్ఛాజీవి లాగా జీవిస్తూ ఉంటుంది. సో వీటన్నిటిలో కూడా సింపుల్ డిఫ్యూజన్ వ్యాపన పద్ధతి ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే శరీర ఉపరితలం నుంచి అవి నివసించేటటువంటి వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి తీసుకోవడం, లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని అదే విధంగా బయటికి రిమూవ్ చేయడం చేస్తుంది. సో ఇవి దీంట్లో జరిగేటటువంటి వ్యాపన పద్ధతి. నెక్స్ట్ బహుకణ జీవులు తీసుకున్నట్లయితే, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ తీసుకున్నట్లయితే, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ లో ఒక్కొక్క రకమైనటువంటి యానిమల్స్ లో ఒక్కొక్క రకమైనటువంటి ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మనకి చూడండి, ఇన్సెక్ట్స్, కీటకాలు తీసుకున్నట్లయితే కాక్రోచ్, బొద్దింక కానివ్వండి, లేకపోతే గ్రాస్ హోపర్, మిడత కానీ తీసుకున్నట్లయితే వీటిలో ట్రాకియల్ రెస్పిరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే తెలుగులో వాయునాళ శ్వాసక్రియ అంటారు, ట్రాకియల్ రెస్పిరేషన్ అంటారు. మరి ట్రాకియల్ రెస్పిరేషన్ లేదా వాయునాళ శ్వాసక్రియలో దీనికి ఏంటి అంటే శరీరం మొత్తం అనేక గొట్టాలు లేదా ట్యూబుల్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి సైడ్ శరీరానికి పక్క భాగంలో స్పైరకిల్స్ అనేటటువంటి శ్వాస రంధ్రాలు లేదా స్పైరకిల్స్ అనేటటువంటి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని నేరుగా వాయునాళాలు లేదా ట్రాకియా ద్వారా బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టిష్యూకి డైరెక్ట్ గా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని ట్రాకియా అంటారు, వాయునాళాలు అంటారు. చూడండి, కీటకాల్లో ఎలాంటి రక్తం అనేది రంగును కలిగి ఉండదు, వర్ణరహితంగా తెలుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో రక్తంలో హిమోగ్లోబిన్ అనేటటువంటి శ్వాస వర్ణకం, కలర్ పిగ్మెంట్ అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కీటకాల యొక్క రక్తం అనేది వర్ణరహితంగా కానీ లేకపోతే తెలుపు రంగులో ఎందుకు ఉంటుంది అంటే వాటిలో రక్తంలో హిమోగ్లోబిన్ అనేటటువంటి ఆ కలర్ పిగ్మెంట్ అనేది ఉండదు, కాబట్టి అది వర్ణరహితంగా ఉండటం జరుగుతుంది.
మరి వీటిలో అన్ని కీటకాల్లో కూడా శ్వాసక్రియ కోసం ప్రత్యేకంగా రెస్పిరేషన్ కోసం ట్రాకియల్ సిస్టమ్ అనేది ఉంది. ఈ ట్రాకియల్ సిస్టమ్ లో బాడీ మొత్తం కూడా ట్రాకియా లేదా వాయునాళాలు అనేటటువంటి గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటితోటి డైరెక్ట్ గా అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ టిష్యూస్ సప్లై చేయడం, ఆ టిష్యూస్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీటికి పక్కన స్పైరకిల్స్ అనేటటువంటి రంధ్రాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కొన్ని గొంగళి పురుగులు సైడ్ తీసుకున్నట్లయితే వాటి బాడీకి సైడ్ న చిన్న చిన్న రంధ్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక మిడతను మనం పట్టుకొని, ఈసారి మీరు ఎప్పుడైనా ఒక మిడత దొరికినట్లయితే ఆ మిడతను పట్టుకొని మనం ఒక డబ్బాలో పెట్టి ట్రాన్స్పరెంట్ బాటిల్లో పెట్టి దానికి ఒక మూత పెట్టామనుకోండి, దానికి సఫోకేషన్ వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆక్సిజన్ అందక ఏమవుతుందంటే ఆ రంధ్రాలను ఎక్కువగా బయటికి ఓపెన్ చేస్తుంది. అప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అవి స్పైరకిల్స్ లేదా శ్వాస రంధ్రాలు అంటారు, గుర్తుపెట్టుకోండి. స్పైరకిల్స్ లేదా శ్వాస రంధ్రాల ద్వారా బయట ఉన్నటువంటి గాలి వాయునాళాలు లేదా ట్రాకియా ద్వారా వాటి యొక్క శరీరంలోకి డైరెక్ట్ గా టిష్యూలోకి ఆక్సిజన్ అనేది సరఫరా అవుతుంది. సో ఇది వాయునాళ వ్యవస్థ లేదా ట్రాకియా. కీటకాలని అడగవచ్చు, లేకపోతే బొద్దింక అనవచ్చు, లేకపోతే మనకి ఇంకా దీంట్లో మిడత గ్రాస్ సూపర్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఇన్సెక్ట్స్ అనొచ్చు, లేకపోతే గ్రాస్ సూపర్ అనొచ్చు, లేకపోతే కాక్రోచ్ అనొచ్చు. కాబట్టి వాటిలో ఉండేటటువంటిది ట్రాకియల్ రెస్పిరేషన్, వాయునాళ శ్వాసక్రియ. కాబట్టి ఇంగ్లీష్ లో కూడా పదాలని ఒక్కోసారి డైరెక్ట్ గా తెలుగులో అడగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇంగ్లీష్ లో కూడా నేర్చుకోవాలి. కొన్ని కొన్ని పదాలని తెలుగులో కూడా నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా మిస్ అవ్వకుండా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. నెక్స్ట్ చూడండి, చేపలు. చేపలు తీసుకున్నట్లయితే చేపల్లో శ్వాసక్రియ జరగడానికి ప్రత్యేకంగా మనకి తలకు రెండు పక్కల మనం అందరూ చూస్తూనే ఉంటాం. చేపలకి రెండు పక్కల పైకి రేపు చూసినప్పుడు లోపల రెడ్ కలర్ లో మనకి ఒక లేయర్స్ లాగా కనిపిస్తుంటాయి. వాటిని గిల్స్ లేదా మొప్పలు అంటారు. ఆ మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. అంటే రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి అవి. అంటే మనం చేపల్ని కొన్నప్పుడు అవి ఫ్రెష్ గా ఉన్నాయా లేదా చూడడం కోసం సైడ్ లో ఉన్నటువంటి ఆ బ్రాంకియా ఆపర్క్యులో అనే మూత లాంటి దాన్ని పైకి లేపు చూస్తే లోపల ఉండేటటువంటి గిల్స్ లేదా మొప్పలు అనేవి ఫ్రెష్ గా రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. అట్లా రెడ్ కలర్ లో ఉన్నట్లంటే ఆ చేప అనేది చాలా ఫ్రెష్ గా ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. కాబట్టి అవి మొప్పలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే గిల్స్ అంటారు. ఓకే, సో ఈ విధంగా గిల్స్ లేదా మొప్పల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియను బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటారు. బ్రాంకియల్ రెస్పిరేషన్ లేదా మొప్పల ద్వారా శ్వాసక్రియ. అంటే తెలుగులో అయితే మొప్పలు అంటారు, మొప్పల ద్వారా జరిగితే మొప్పల ద్వారా జరిగే శ్వాసక్రియ అంటారు. అదే ఇంగ్లీష్ లో అనుకోండి వాటిని గిల్స్ అంటారు. ఇఫ్ ద రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద గిల్స్ దట్ ఈస్ కాల్డ్ ఏ బ్రాంకియల్ రెస్పిరేషన్. ఓకే, ఆ గిల్స్ ద్వారా జరిగినట్లయితే దాన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. అది బ్రాంకియల్ రెస్పిరేషన్ మొప్పల ద్వారా జరిగితే. నెక్స్ట్ ఫ్రాగ్స్, కప్పలు తీసుకున్నట్లయితే కప్పల్లో మనకి స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ లంగ్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా నోటిలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా జరుగుతుంది. ఓకే, మరి ఒక్కో దాని గురించి చూద్దాం. ఇప్పుడు స్కిన్ ద్వారా జరిగినట్లయితే దాన్ని చర్మీయ శ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ అనేది రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద స్కిన్ దట్ ఈస్ కాల్డ్ ఏ క్యూటానియస్ రెస్పిరేషన్. ఇప్పుడు శ్వాసక్రియ అనేది చర్మం ద్వారా జరిగితే దాన్ని క్యూటానియస్ రెస్పిరేషన్ లేదా చర్మీయ శ్వాసక్రియ అంటారు. అట్లా కాకుండా ఇఫ్ ద రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద లంగ్స్ దట్ ఈస్ కాల్డ్ పల్మోనరీ రెస్పిరేషన్. ఒకవేళ శ్వాసక్రియ అనేది ఊపిరితిత్తుల ద్వారా, మనలాగా ఊపిరితిత్తుల ద్వారా జరిగితే దాన్ని ఏమంటారంటే పల్మోనరీ రెస్పిరేషన్ అంటారు. అంటే ఫుఫుస శ్వాసక్రియ అంటారు. ఓకే, నెక్స్ట్ తర్వాత దానికి నోట్లో మొత్తం కూడా ఒక ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో మనకి నోట్లో ఉన్నటువంటి ఆ ఖాళీ స్పేస్ ని బొకల్ క్యావిటీ అంటారు. ఆ బొకల్ క్యావిటీ దాని తర్వాత ఉండేటటువంటి ఫ్యారింగ్స్ ని రెండింటిని కలిపి దీంట్లో బొకో ఫ్యారింజియల్ క్యావిటీ అంటారు. అంటే దాంట్లో చూడండి కప్పలకి నెక్ అనేటటువంటిది ఉండదు కాబట్టి బోకల్ క్యావిటీ ఫ్యారింగ్స్ రెండు కూడా కలిసిపోతే బొకో ఫ్యారింజియల్ క్యావిటీ అనేది తయారవుతుంది. మరి ఆ బొకో ఫ్యారింజియల్ క్యావిటీ లోపల మొత్తం కూడా సర్ఫేస్ లో బ్లడ్ వెజిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బొకో ఫ్యారింజియల్ క్యావిటీ ఈజ్ ప్రొవైడెడ్ విత్ రిచ్లీ సప్లై ఆఫ్ బ్లడ్ వెజిల్స్. వాటి నిండా కూడా బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. మరి ఇప్పుడు అదేం చేస్తుందంటే ఆ బొకో ఫ్యారింజియల్ క్యావిటీ తోటి డైరెక్ట్ గా నోరు తెరిచి ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని లోపలికి అబ్జర్వ్ చేసుకోవటం, లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయడం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకి ఫ్రాగ్స్ లో జరిగేటటువంటి రెస్పిరేషన్ తీసుకున్నట్లయితే ఫ్రాగ్స్ లో జరిగే రెస్పిరేషన్ లో మనకి స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. దాన్ని క్యూటానియస్ రెస్పిరేషన్ అంటారు, చర్మీయ శ్వాసక్రియ. అదేవిధంగా ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది, ఫుఫుస శ్వాసక్రియ, పల్మోనరీ రెస్పిరేషన్ అంటారు. ఓకే, తర్వాత వచ్చి ఆస్య గ్రసనీకోరం ద్వారా కూడా జరుగుతుంది, బొకో ఫ్యారింజియల్
రెస్పిరేషన్ అంటారు. కాబట్టి క్యూటానియస్ రెస్పిరేషన్ అంటే స్కిన్ ద్వారా జరుగుతుంది చిర్మియా శ్వాసక్రియ. తర్వాత వీటిలో ఊపిరితిత్తుల ద్వారా కూడా జరుగుతుంది. ఊపిరితిత్తుల ద్వారా జరిగితే దాన్ని పల్మోనరీ రెస్పిరేషన్ అంటారు, కుప్స శ్వాసక్రియ. తర్వాత బొకోఫారింజియల్ క్యావిటీ ఆస్య గ్రసనీకోరం ద్వారా జరిగితే దాన్ని బొకోఫారింజియల్ రెస్పిరేషన్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనకి దీంట్లో కప్పలో ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎర్త్ వామ్స్, వానపాములో కూడా మనకి రెస్పిరేషన్ కోసం స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. ఇన్ ఎర్త్ వామ్స్ ద రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ నుంచి రెస్పిరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎర్త్ వామ్స్ లో కూడా రక్తం అనేది రెడ్ కలర్ లో ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అయితే మనలో రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హిమోగ్లోబిన్. అదే విధంగా ఈ ఎర్త్ వామ్స్ లో కూడా రక్తం రెడ్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్, ప్రెజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ బ్లడ్. అయితే మనకి తర్వాత ఈ వానపాములో ఉన్నటువంటి దానికి తేడా ఒకటి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మనకైతే రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే హిమోగ్లోబిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్బిసి, ఎర్ర రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. కానీ ఎర్త్ వామ్స్ తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం, ఓకే, ఆర్ ప్లాజ్మాలో ఉంటుంది. మనకు మాత్రం రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది. కానీ ఆ ఎర్త్ వామ్స్ తీసుకున్నట్లయితే ఇన్ ఎర్త్ వామ్స్ ద హిమోగ్లోబిన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ప్లాస్మా. రక్తంలో మనకి ప్లాస్మా తర్వాత రక్త కణాలు ఉంటాయి కదా, ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. కానీ కాబట్టి దీంట్లో మాత్రం ఎర్త్ వామ్స్ లో మాత్రం ఎక్కడ ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ గుర్తుపెట్టుకోండి ప్లాస్మాలో ఉంటుంది, రక్త కణాల్లో ఉండదు. మనకు మాత్రం ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఊపిరితిత్తుల ద్వారా జరిగేటటువంటి రెస్పిరేషన్ అనేది చూడండి. మనకి వర్టిబ్రేట్ తీసుకున్నట్లయితే ఆంఫీబియన్స్ ఉభయచరాలు, తర్వాత రెప్టైల్స్ సరీసృపాలు, బర్డ్స్ పక్షులు, తర్వాత మ్యామెల్స్ క్షీరదాలు, వీటన్నిటిలో కూడా ఈ రెస్పిరేషన్ అనేది వేడి ద్వారా జరుగుతుంది అంటే లంగ్స్ ద్వారా జరుగుతుంది. అంటే ఊపిరితిత్తుల ద్వారా జరిగితే దాన్ని కుప్స శ్వాసక్రియ లేదా పల్మోనరీ రెస్పిరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది పల్మోనరీ రెస్పిరేషన్. తర్వాత డాల్ఫిన్స్ మొసళ్ళలో వేటి ద్వారా శ్వాసక్రియ జరుగుతుందని మనకి టెక్స్ట్ బుక్ లో ఉండటం జరిగిందండి. మరి ఆ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకి కూడా అవి కూడా ఏంటి అంటే వాటిలో కూడా ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. అంటే వాటిలో కూడా లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. కాబట్టి అది పల్మోనరీ రెస్పిరేషన్ అని చెప్తారు. ఓకే, కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి జంతువుల్లో సంబంధించినటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అండి. కాబట్టి వీటిలో మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అమీబా తీసుకున్నట్లయితే అమీబాలో మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, హైడ్రాలో డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ వామ్స్ రౌండ్ వామ్స్ లో కూడా డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ కాక్రోచెస్ తీసుకున్నట్లయితే కాక్రోచ్ లో ట్రాకియల్ రెస్పిరేషన్ లేకపోతే వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది. కప్ప తీసుకున్నట్లయితే కప్పలో బ్రాంకియల్ రెస్పిరేషన్ జరుగుతుంది. లేకపోతే చెప్పాం కదా, కప్ప తీసుకున్నట్లయితే కప్పలో మనకి చూడండి చర్మం ద్వారా జరిగితే క్యూటానియస్ రెస్పిరేషన్ అని చెప్పాము. తర్వాత లంగ్స్ ద్వారా జరుగుతుందని చెప్పాం. లంగ్స్ ద్వారా జరిగినట్లయితే దాన్ని పల్మోనరీ రెస్పిరేషన్ అని చెప్పాము. దాంతో పాటు బొకోఫారింజియల్ క్యావిటీ ద్వారా కూడా జరుగుతుందని చెప్పాం. ఇది కప్పలో. ఫిషెస్ లో అటు కంప్లీట్ గా ఊపిరితిత్తులు అనే వీటిలో ఉండవు. చేపలు తీసుకున్నట్లయితే కంప్లీట్ వీటిలో మొప్పల ద్వారా జరుగుతుందని చెప్పాం. మొప్పల ద్వారా జరుగుతుందని మొప్పల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియ అని చెప్తారు, లేకపోతే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎర్త్ వామ్స్ తీసుకున్నట్లయితే ఎర్త్ వామ్స్ లో రెస్పిరేషన్ అనేది స్కిన్ ద్వారా జరుగుతుంది, దాన్ని క్యూటానియస్ రెస్పిరేషన్ లేకపోతే చెర్మియా శ్వాసక్రియ అంటారు. తర్వాత పక్షులు, క్షీరదాలు, తర్వాత సరీసృపాలు, ఉభయచరాలు, వీటన్నిటిలో కూడా లంగ్స్ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. దీన్ని పల్మోనరీ రెస్పిరేషన్ కుపుస శ్వాసక్రియ అని చెప్తారు. సో కాబట్టి ఇవన్నీ అండి వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్స్ లో కూడా రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. మనం ఇక్కడ ప్లాంట్స్ తీసుకున్నట్లయితే ప్లాంట్స్ లో కూడా మనకి రెస్పిరేషన్ కి సంబంధించినటువంటివి మెయిన్ లీవ్స్ తీసుకున్నట్లయితే లీఫ్ సర్ఫేస్ మీద మనకి స్టొమాటా అనేటటువంటిది ఉంటుందండి, పత్రారంధ్రాలు. మనకి చూడండి టెక్స్ట్ బుక్ లో కూడా మనకి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి టాపిక్ ఉంది. దీంట్లో మనకి ఇచ్చేటటువంటి బిట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఈ పారాగ్రాఫ్ ని మనం చదువుకున్నట్లయితే దాంట్లో ప్లాంట్స్ తీసుకున్నట్లయితే ప్లాంట్ లో ఎక్కువ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే లీఫ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి స్టొమాటా లేదా పత్రారంధ్రాలు అంటారు. ఆకులు లేదా లీవ్స్ పత్రాలు తీసుకున్నట్లయితే పత్రరంధ్రాలు స్టొమాటా అనేది ఉంటాయి దాంట్లో. అదే విధంగా రూట్స్ వేర్లు, తర్వాత కాండము స్టెమ్స్ తీసుకున్నట్లయితే వాటి మీద కూడా
ఈ స్టొమాటో లైక్ స్ట్రక్చర్స్ అనేవి చిన్న చిన్న ఓపెనింగ్స్ అనేవి కనిపిస్తుంటాయి. వీటిని లెంటి సెల్స్ అంటారు. తెలుగులో కూడా లెంటి సెల్స్ అండి, ఇంగ్లీష్ లో కూడా లెంటి సెల్స్. కాబట్టి రూట్స్ సర్ఫేస్ మీద, తర్వాత స్టెమ్స్ మీద లెంటి సెల్స్ అనేటటువంటి ఓపెనింగ్స్ ఉంటాయి. వీటి ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి తీసుకోవటం, లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేయడం అనేటటువంటిది ఈ ప్రాసెస్ అనేది వీటి ద్వారా జరుగుతుంది. కాబట్టి తర్వాత మనకి ఇంకోటి తీసుకున్నట్లయితే ఆర్కిడ్స్ తీసుకున్నట్లయితే, ఆర్కిడ్స్ లో స్పెషలైజ్డ్ టిష్యూ అనేటటువంటిది ఉంటుందండి. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్ లోనే ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్కిడ్స్, ఆర్కిడ్ జాతి మొక్కల్లో శ్వాసక్రియ కోసం ప్రత్యేకమైనటువంటి కణజాలం ఉంటుంది అని చెప్పాను. ఇది ఇంపార్టెంట్ అండి. The tissue in orchids that produce oxygen is also required for plants. కాబట్టి ఆర్కిడ్స్ తీసుకున్నట్లయితే ఆర్కిడ్స్ స్పెషలైజ్డ్ టిష్యూ అనేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి కణజాలం ద్వారా ఏమవుతుందంటే ఈ వాయువుల మార్పిడి అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాంగ్రూ ప్లాంట్స్ తీసుకున్నట్లయితే మడ అడవులు లేదా మాంగ్రూ ప్లాంట్స్ అని చెప్తారు. వీటిలో ప్రత్యేకంగా ఏరియల్ రూట్స్ అనేవి ఉంటాయి. శ్వాస వేర్లు లేదా వాయుగత వేర్లు లేకపోతే ఏరియల్ రూట్స్ అంటారు. సో వీటి ద్వారా వీటిలో శ్వాసక్రియ అనేది జరుగుతుంది. సో ఇవి ప్లాంట్స్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రెస్పిరేషన్ జరిగేటటువంటి సోర్సెస్ అర్థమవుతుంది కదా. కాబట్టి మనకి ప్లాంట్స్ తీసుకుంటే లీవ్స్ సర్ఫేస్ మీద మనకి స్టొమాటా లేదా పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. అదే విధంగా వేర్లు కానీ కాండం కానీ తీసుకున్నట్లయితే వేర్లు కాండాల యొక్క ఉపరితలం మీద లెంటి సెల్స్ అనేటటువంటి ఆ ఓపెనింగ్స్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అదే విధంగా మనకి ఆర్కిడ్స్ తీసుకున్నట్లయితే ఆర్కిడ్స్ లో స్పెషలైజ్డ్ టిష్యూ ప్రత్యేకమైనటువంటి కణజాలం ద్వారా వాయువులో మార్పిడి జరుగుతుంది. మాంగ్రూ ప్లాంట్స్ తీసుకున్నట్లయితే ఇవి మార్షీ ల్యాండ్స్ లో ఉంటాయి ఎక్కువగా. అంటే చిత్తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, బురదగా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్కల్ని మడ అడవులు అని చెప్తారు. ఎక్కువగా నదులు సముద్రంలో కలిసేటటువంటి ప్లేస్ లో మనకి మడ అడవులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిత్తడి నేలలో పెరిగేటటువంటి మార్షీ ల్యాండ్స్ లో పెరిగేటటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అలాంటి మొక్కల్లో వేర్లు ఆక్సిజన్ తీసుకోలేవు. అలాంటి ప్రదేశాల్లో వేర్ల మీద నుంచి పైకి గాలిలోకి కొన్ని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్, ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేళ్ళు లాంటి నిర్మాణాలని ఏం చెప్తారంటే శ్వాస వేర్లు లేకపోతే వాయుగత వేర్లు అని చెప్తారు. ఏరియల్ రూట్స్ అంటారు, లేకపోతే రెస్పిరేటరీ రూట్స్ అని చెప్తారు. వీటి ద్వారా వీటిలో డైరెక్ట్ గా గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మాంగ్రూ ప్లాంట్స్ లో స్టెమ్ అనేది చాలా హ్యాలోగా ఉంటుంది, అంటే మెత్తగా ఉంటుంది, అంటే బోలుగా ఉంటుందని చెప్తారు కదా. గట్టిగా ఉండకుండా దాంట్లో బోలుగా మెత్తగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఈ పత్రరంధ్రాలు లేదా లెంటి సెల్స్ ద్వారా బయట ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు, ఆ టిష్యూస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ లోపలికి పోవటం, అక్కడ టిష్యూస్ లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం అనేది డిఫ్యూజన్ ప్రాసెస్ లో జరుగుతుంది. అట్లా అంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని అట్లా ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ అక్కడ కొన్ని 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ తీసుకున్నట్లయితే మనకి శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని నిరూపించేటటువంటి ప్రయోగం ఉంది. ఓకే, హౌ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ రెస్పిరేషన్ ఇన్ జెర్మినేటింగ్ సీడ్స్. మొలకెత్తేటటువంటి విత్తనాల్లో శ్వాసక్రియ జరుగుతుందని అట్లా, శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని ఎట్లా ప్రూవ్ చేస్తావు, అదేవిధంగా ఉష్ణం వెలువడుతుందని ఏ విధంగా నిరూపిస్తావు అని 2 ఎక్స్పెరిమెంట్లు అనేవి ఉంటాయండి. సో మరి వీటి మీద కూడా కొన్ని ఒకవేళ బిట్లు అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. ఏంటి అంటే ఎటువంటి దీనికి మనకి ఏం చేస్తామంటే ఒక గ్లాస్ బేకర్ తీసుకుంటాము. ఆ బేకర్ తీసుకొని కోనికల్ ఫ్లాస్క్, ఈ కోనికల్ ఫ్లాస్క్ ని తీసుకొని దాంట్లో ఏం చేస్తాము కొన్ని జెర్మినేటింగ్ సీడ్స్ వేస్తాము. ఆ కోనికల్ ఫ్లాస్క్ లో జెర్మినేటింగ్ సీడ్స్ మొలకెత్తేటటువంటి విత్తనాలు దాంట్లో వేస్తాము. మరి ఆ మొలకెత్తే విత్తనాలు ఏ విధంగా తయారు చేయాలనేటటువంటిది కూడా దాంట్లో మనకి ఇవ్వటం జరిగింది. ముందుగా ఏమైనా శనగలు కానీ ఏమైనా పల్లీలు కానీ తీసుకొని ఒక 24 అవర్స్ నీళ్ళలో నానబెట్టి, నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ 24 అవర్స్ తర్వాత వాటర్ సపరేట్ చేసి ఆ సీడ్స్ ని ఒక క్లాత్ లో పెట్టి వెచ్చగా ఉన్నటువంటి ప్లేస్ లో ఉంచినప్పుడు మళ్ళీ ఇంకో 24 అవర్స్ కి ఏమవుతున్నాయంటే సీడ్స్ అన్ని కూడా జెర్మినేట్ అవుతాయి, మొలకెత్తుతాయి. ఆ జెర్మినేట్ అయినటువంటి ఆ సీడ్స్ ని ఆ కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుంటాం మనం. ఓకే, తీసుకొని దానికి రబ్బర్ ఉన్నటువంటి పైన కార్క్ ని క్లోజ్ చేస్తాం. దానికంటే ముందు ఏం చేయాలంటే దాని లోపల ఆ జెర్మినేట్ అయ్యేటటువంటి సీడ్స్ లోపల ఒక ఇంజెక్షన్ బాటిల్ తీసుకొని దాంట్లో కొంత ఏం చేస్తాం లైమ్ వాటర్, సున్నపు నీటిని పోస్తాం. పోసిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉంచి ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆ గ్లాస్ లోపల ఉన్నటువంటి సిరంజీ బాటిల్లో ఏదైతే ఉందో లైమ్ వాటర్ అది
మిల్క్ టు వైట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. మరి ఆ మిల్క్ వైట్ కలర్ లోకి ఎందుకు చేంజ్ అయింది అంటే, ఆ మిల్క్ వైట్ కలర్ లోకి చేంజ్ చేసేటటువంటి ప్రాపర్టీ ఏ గ్యాస్ ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ కు ఉంటుంది. మరి ఆ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ దేని నుంచి వచ్చింది అంటే ఆ జెర్మినేటింగ్ సీడ్స్ నుంచి వచ్చింది. అంటే ఏంటి, జెర్మినేటింగ్ సీడ్స్ అనేవి రెస్పిరేషన్ జరిగినప్పుడు ఆ రెస్పిరేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ విధంగా ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ మిల్క్ వైట్ కలర్ లోకి చేంజ్ చేసింది. అంటే జెర్మినేటింగ్ సీడ్స్ కి ప్రాణం అనేది ఉంటుంది. జెర్మినేటింగ్ సీడ్స్ దే హ్యావ్ ఎ లైఫ్. బట్ డ్రై సీడ్స్ తీసుకున్నట్లయితే డ్రై సీడ్స్ దే డోంట్ హ్యావ్ లైఫ్. దానికి ఎలాంటి ప్రాణం అనేది ఉండదు డ్రై సీడ్స్ కి, పొడి విత్తనాలు. కానీ మొలకెత్తినటువంటి విత్తనాలకు ప్రాణం ఉంటుంది. దాంట్లో మొత్తం కూడా ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది పక్కన. రెస్పిరేషన్ జరిగినప్పుడు జెర్మినేటింగ్ సీడ్స్ లో రెస్పిరేషన్ జరిగినప్పుడు ఆ రెస్పిరేషన్ లో హీట్ ప్రొడ్యూస్ అవుతుందని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అంటే, దీంట్లో మనకి ఒక థర్మాస్ ఫ్లాస్క్ తీసుకుంటామండి. థర్మాస్ ఫ్లాస్క్ ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి హీట్ బయటికి లాస్ అయిపోకుండా ఉండడం కోసం మనం ఈ థర్మాస్ ఫ్లాస్క్ ని యూజ్ చేస్తాం. థర్మాస్ ఫ్లాస్క్ తీసుకుంటాం. థర్మాస్ ఫ్లాస్క్ లో జెర్మినేటింగ్ సీడ్స్ తీసుకుంటాం. దాంట్లో దానికి ఒక పైన ఒక రబ్బర్ కార్క్ పెట్టేసి ఆ రబ్బర్ కార్క్ నుంచి ఒక థర్మామీటర్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. అట్లా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఒక 24 hours ఎవ్రీ 2 hours ఒకసారి దాంట్లో ఉన్నటువంటి రీడింగ్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రీడింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆ టెంపరేచర్ ఎందుకు, ఆ రీడింగ్ లేదా టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే, అక్కడ జెర్మినేటింగ్ సీడ్స్ రెస్పిరేషన్ జరిగినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హీట్ ని అక్కడ ఉన్నటువంటి ఆ థర్మామీటర్ ఏదైతే ఉందో థర్మామీటర్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల థర్మామీటర్ లోని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, ఈ ప్రయోగాన్ని కూడా ఎట్లా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మొలకెత్తే విత్తనాలు థర్మామీటర్ ప్రయోగంలో ఈ ప్రయోగాన్ని దేనికోసం, ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు. అంటే ఉష్ణం వెలువడుతుందని నిరూపించే ప్రయోగము, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని నిరూపించే ప్రయోగము, లేకపోతే పై రెండు ఏది కాదు అని అంటాడు. కాబట్టి థర్మామీటర్, మొలకెత్తే విత్తనాలు థర్మామీటర్ ఉందంటే అది ఉష్ణం వెలువడుతుందని నిరూపించేటటువంటి ప్రయోగం. అదేవిధంగా కోనికల్ ఫ్లాస్క్ తర్వాత దాంట్లో సున్నపు నీరు ఉన్నట్లయితే అది కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది అనేటటువంటి నిరూపించేటటువంటి ప్రయోగం. సో కాబట్టి ఇట్లా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈ చాప్టర్ లోనే లాస్ట్ లో మనకి ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ అనేటటువంటిది అక్కడ ఇవ్వటం జరిగింది. మరి ఫోటోసింథసిస్ కి రెస్పిరేషన్ కి ఉండేటటువంటి వేరియేషన్ లో మెయిన్ మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ అనేది ఎనబాలిక్ ప్రాసెస్, అంటే నిర్మాణ క్రియ అని చెప్తారు. నెక్స్ట్ రెస్పిరేషన్ అనేది కెటబాలిక్ ప్రాసెస్, అంటే విచ్ఛిన్న క్రియ. అంటే నిర్మాణ క్రియ, విచ్ఛిన్న క్రియ రెండింటిని కలిపి జీవక్రియలు అంటారు. అంటే ఎనబాలిజం అండ్ కెటబాలిజం ఇస్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ మెటబాలిజం. అంటే ఎనబాలిజం, కెటబాలిజం రెండింటిని కలిపి మెటబాలిజం అంటారు. అయితే కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ అనేది ఎనబాలిజం అంటున్నారు. అంటే ఏంటి, సింథసిస్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఎనబాలిజం అనేది ఏంటంటే నిర్మాణ క్రియను ఎనబాలిజం అంటారు. అంటే ఏంటి, సింథసిస్ ప్రాసెస్ అది ఎనబాలిజం అనేది. సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ మాలిక్యూల్స్. సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ తయారైనట్లయితే దాన్ని ఎనబాలిజం అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఎనబాలిజం డైరెక్ట్ గా తెలుగులో కూడా ఇట్లా ఎనబాలిజం అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎనబాలిజం అంటే సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫ్రమ్ సింపుల్ మాలిక్యూల్. సింపుల్ మాలిక్యూల్స్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్ తయారయ్యేటటువంటి ప్రాసెస్ ని ఎనబాలిజం అంటారు. దాన్ని నిర్మాణ క్రియలు అంటారు తెలుగులో. ఎనబాలిజం అంటే నిర్మాణ క్రియ, అంటే సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు తయారయ్యేటటువంటి ప్రక్రియను నిర్మాణ క్రియలు అంటారు. కిరణజన్య సంయోగక్రియ అనేది నిర్మాణ క్రియ, మరి విచ్ఛిన్న క్రియ అంటే నిర్మాణ క్రియ. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు అనే చిన్న చిన్న అణువులు కలిసిపోయి గ్లూకోజ్ అనే ఒక పెద్ద మాలిక్యూల్, కాంప్లెక్స్ మాలిక్యూల్ తయారైంది. కాబట్టి ఇది కిరణజన్య సంయోగక్రియ లేదా ఫోటోసింథసిస్ అనేది నిర్మాణ క్రియ లేదా ఎనబాలిజం అంటారు. నెక్స్ట్ రెస్పిరేషన్, శ్వాసక్రియ అనేటటువంటిది కెటబాలిజం అంటారు, అంటే విచ్ఛిన్న క్రియ అంటారు. అంటే దీంట్లో ఏమవుతుందంటే సంక్లిష్టమైనటువంటి అణువు సరళమైనటువంటి అణువులుగా విడిపోతుంది. బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్, దట్ ఈస్ కాల్డ్ ఏ కెటబాలిజం. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడిపోవడాన్ని ఏమంటారంటే విచ్ఛిన్న క్రియలు లేదా కెటబాలిజం అంటారు. మరి ఇప్పుడు చూడండి, రెస్పిరేషన్ లో గ్లూకోజ్ అనేటటువంటి ఆ రా మెటీరియల్ అనేది రెస్పిరేషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేది
బ్రేక్ అయిపోతుంది. అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్ సింపుల్ మాలిక్యూల్ గా బ్రేక్ అయిపోయింది. దీన్ని కెటబాలిజం లేదా విచ్ఛిన్న క్రియలు అంటారు, గుర్తుపెట్టుకోండి. నిర్మాణ క్రియలకి విచ్ఛిన్న క్రియలకు మనకి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నిర్మాణ క్రియల్లో మనకి ఫోటోసింథసిస్, ఇది నిర్మాణ క్రియ. నెక్స్ట్ విచ్ఛిన్న క్రియ తీసుకున్నట్లయితే రెస్పిరేషన్ అనేది విచ్ఛిన్న క్రియ, డైజెషన్ అనేది కూడా విచ్ఛిన్న క్రియ, గుర్తుపెట్టుకోండి. డైజెషన్ అనేది ఈ క్రింది వాటిలో విచ్ఛిన్న క్రియ ఏది అని అడిగినప్పుడు మనకి విచ్ఛిన్న క్రియ అనేది రెస్పిరేషన్ విచ్ఛిన్న క్రియ, నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ జీర్ణ క్రియ కూడా విచ్ఛిన్న క్రియ. ఎట్లా అంటే డైజెషన్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తీసుకున్నట్లయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ లో ప్రోటీన్స్ అనేటటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్ నుంచి అమైనో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. కార్బోహైడ్రేట్ అనేటటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్ నుంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్యాట్స్ అనేటటువంటి కాంప్లెక్స్ మాలిక్యూల్ నుంచి ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్ అనేది తయారవుతుంది. అంటే ప్రోటీన్ నుంచి అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్, కొవ్వుల నుంచి కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అనేవి సంక్లిష్టమైన అణువులు అయితే వీటి నుంచి వచ్చేటటువంటి అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్, కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు అనేటటువంటి సరళమైన అణువులు. కాబట్టి జీర్ణ క్రియ అనేది కూడా ఎలాంటి క్రియ అంటే విచ్ఛిన్న క్రియ అని చెప్పొచ్చు. కిరణజన్య సంయోగక్రియ అనేది శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ అనేది నిర్మాణ క్రియ అనబాలిజం, తర్వాత శ్వాసక్రియ, తర్వాత జీర్ణక్రియ అనేవి విచ్ఛిన్న క్రియలు కెటబాలిజం అంటారండి. ఇది దీనికి సంబంధించినటువంటివి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లడ్డు తయారు చేయాలి. ఎనబాలిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు తయారు చేయాలనుకోండి. లడ్డూలో మనకి రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి. అంటే ఏంటి, బూందీ ఉంటది, దాంట్లో బెల్లం ఉంటది, తర్వాత ఇంకా యాలకులు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక లడ్డు తయారు చేస్తున్నారు. అంటే ఏంటి, ఆ లడ్డు తయారైంది ఏంటి అంటే ఎనబాలిజం. అంటే సరళమైనటువంటి అణువుల నుంచి సంక్లిష్టమైనటువంటి ఒక పెద్ద మాలిక్యూల్ తయారైంది అనుకున్నాం లడ్డు అనేది, అది నిర్మాణ క్రియ. మరి విచ్ఛిన్న క్రియ అంటే ఏంటి అంటే సంక్లిష్టమైనటువంటి అణువు సరళమైనటువంటి అణువులుగా విడిపోవటం. అంటే ఏంటి, పెద్దగా ఉన్నటువంటి ఒక లడ్డూని మనం బ్రేక్ చేసి అందరికి తలా కొంచెం పెట్టామనుకోండి, అప్పుడు ఏమైంది, ఆ పెద్ద లడ్డు అనేది మొత్తం దాన్ని ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు అది విడిపోతుంది. కాబట్టి ఒక లడ్డూ నుంచి దాని చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే అది కెటబాలిజం, విచ్ఛిన్న క్రియ అంటారు. ఒక లడ్డు తయారీ అయ్యేటటువంటి ప్రాసెస్ ని మనం ఎనబాలిజం గా చెప్పొచ్చు. ఓకే అండి, ఇది దీనికి సంబంధించినటువంటిది. చూడండి, నెక్స్ట్ రెస్పిరేషన్ లో మజిల్స్ లో పెయిన్స్ ఎందుకు వస్తాయి అనేటటువంటిది ఒకటి ఉందండి ఇక్కడ. అంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, ఎక్కువగా రన్నింగ్ చేసినప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ మజిల్స్ లో ఎందుకు పెయిన్ వస్తుంది అంటే అక్కడ మజిల్స్ లో అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అనేది అక్యుములేషన్ అవ్వటం వల్ల మనకు అక్కడ మజిల్స్ లో పెయిన్ అనేది వస్తుంది. మళ్ళీ కొంచెం సేపు ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే అక్కడ ఆక్సిజన్ సప్లై అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ మజిల్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అయినప్పుడు, అంటే కండరాల్లో లాక్టిక్ ఆమ్లం పోగైనప్పుడు కండరాల్లో నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత కణాల్లో తయారైనటువంటి, ఇప్పుడు చెప్పాం కదా, కణాలన్నీ కూడా ఆక్సిజన్ ఉపయోగించుకొని ఆ ఉపయోగించుకున్నటువంటి ఆక్సిజన్ ని కణ శ్వాసక్రియ జరుపుకొని శక్తిని విడుదల చేస్తాయి. విడుదలైనటువంటి శక్తి అనేది ఏటీపీ రూపంలో ఉంటుంది అని అన్నారు, గుర్తుపెట్టుకోండి. కణాలు శ్వాసక్రియ జరిగినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి అనేది ఏటీపీ రూపంలో మైటోకాండ్రియా తయారు చేస్తుంది, తర్వాత నిల్వ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దహనం అనేటటువంటి ఒక ప్రయోగం ఉందండి అక్కడ, కంబషన్ ప్రాసెస్. అంటే సెల్యులార్ రెస్పిరేషన్ అనేది కూడా ఒక రకమైనటువంటి కంబషన్ ప్రాసెస్ అని గతంలో మనం చెప్పుకున్నాం. అంటే మన శరీరంలో జరిగేటటువంటి కణ శ్వాసక్రియ సెల్యులార్ రెస్పిరేషన్ ఏదైతే ఉందో, ఈ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది ఒక కంబషన్ ప్రాసెస్ కి సమానం అని చెప్తున్నారు. అంటే దహన ప్రక్రియకు సమానం అంటున్నారు. అంటే ఒక దహనంలో ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో మన బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరి సెల్ లో జరిగే ఈ సెల్యులార్ రెస్పిరేషన్ కూడా అదే రకమైనటువంటి ప్రాసెస్ లో జరుగుతుందని చెప్తారు. ఎట్లా జరుగుతుంది అంటే దానికి దీనికి ఉండేటటువంటి తేడాలు ఏంటంటే, ముందు ఒక దహన ప్రక్రియ లేదా కంబషన్ కి ఎక్స్పెరిమెంట్ మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక టెస్ట్ ట్యూబ్ లో మనం షుగర్ తీసుకుంటాము. ఆ షుగర్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ నుంచి ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ని కనెక్ట్ చేసి ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో లైమ్ వాటర్ ఉన్నటువంటి దాంట్లో మనకి ఇన్సర్ట్ చేస్తాము. ఇప్పుడు ఆ షుగర్ సొల్యూషన్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ ని బాయిల్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో నుంచి ముందు ఫస్ట్ అది హీట్ అవుతుంది. హీట్ అయ్యి బాయిల్ అయ్యి హీట్ అయ్యి దాని నుంచి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ డిశ్చార్జ్ ట్యూబ్ లోంచి ఇంకొక టెస్ట్ ట్యూబ్ లోకి వచ్చి దాంట్లో ఉన్నటువంటి లైమ్ వాటర్ ని మిల్క్ వైట్ కలర్ లోకి మారుస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ కంబషన్ అనేటటువంటి ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, హీట్ రిలీజ్ అయింది, ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది హీట్ రూపంలో.
ఇప్పుడు మన బాడీ సెల్స్ లో జరిగేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి కంబషన్ ప్రాసెస్ అని చెప్తున్నాం. కానీ మరి ఆ సెల్లులో జరిగే సెల్యులర్ రెస్పిరేషన్ కి కంబషన్ కి ఉండేటటువంటి డిఫరెన్సెస్ అనేవి మనకి ఒక 3 ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే ఫస్ట్ మనకి ఈ కంబషన్ ప్రాసెస్ అనేది మనం ల్యాబొరేటరీలో చేసినప్పుడు అక్కడ ఎక్కువ టెంపరేచర్ కావాలి. మనకి ఇప్పుడు ప్రయోగశాలలో ఈ దహన ప్రక్రియ చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ లో మనం ఈ షుగర్ సొల్యూషన్ తీసుకొని ఒక ఏదైనా ఒక ఫ్లేమ్ మీద బాయిల్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువ కావాలి. మరి ఆ ఎక్కువ టెంపరేచర్ దగ్గర దాన్ని బాయిల్ చేస్తున్నాం అక్కడ. కానీ మన బాడీ సెల్స్ అదే టెంపరేచర్ దగ్గర చేస్తే సెల్స్ అన్ని కూడా బర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బాడీ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ బయట ల్యాబ్ లో చేసేటటువంటి ఆ కంబషన్ ప్రాసెస్ లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ల్యాబ్ లో చేసేటటువంటి ఈ కంబషన్ ప్రాసెస్ లో ఒకసారి ఆ బర్నింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అది కంటిన్యూగా అది బర్న్ అయిపోవటం జరుగుతుంది. మధ్యలో ఆగటం అనేది ఉండదు. కానీ మన బాడీ సెల్స్ లో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది కంట్రోలింగ్ అనేది ఉంటుందండి. అంటే దానికి ఒక రెగ్యులైజేషన్ అనేది ఉంటుంది. కొంత స్పీడ్ తోటి అది ఆ ప్రాసెస్ అనేది జరగటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన బాడీ సెల్స్ లో ఆ రెస్పిరేషన్ అనేది నియంత్రణ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కానీ ల్యాబొరేటరీలో చేసేటప్పుడు ఆ కంబషన్ ప్రాసెస్ లో ఎలాంటి నియంత్రణ అనేది ఉండదు. ఒకసారి స్టార్ట్ అయితే అది కంటిన్యూగా అది బర్న్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంకో డిఫరెన్స్ వచ్చేసి నెక్స్ట్ మూడోది ఏంటి అంటే ఇప్పుడు సెల్యులర్ రెస్పిరేషన్ అనేది వాటర్ ప్రెజెన్స్ లో జరుగుతుంది. అంటే ఇప్పుడు మన సెల్ లో జరిగేటటువంటి సెల్యులర్ రెస్పిరేషన్ మొత్తం కూడా వాటర్ ఉంటుంది కదా. అంటే ఒక కణం తీసుకుంటే కణంలో 70% నీరే ఉంటుంది. అంటే ఈ సెల్యులర్ రెస్పిరేషన్ మొత్తం కూడా వాటర్ ప్రెజెన్స్ లోనే జరుగుతుంది. కానీ ఈ కంబషన్ ప్రాసెస్ అనేది వాటర్ అనేది దాన్ని ఆఫ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మంట మండేటప్పుడు ఈ ప్రాసెస్ లో బర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కంబషన్ ప్రాసెస్ లో ఏదైనా వాటర్ దాని మీద మనం స్ప్రే చేసామనుకోండి, ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ ఆగిపోతుంది. సో కానీ మన సెల్ లో మాత్రం అలాంటి ప్రాసెస్ అనేది జరగదు. వాటర్ ప్రెజెన్స్ లోనే జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి 3 ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ల్యాబ్ లో మనకి కంబషన్ ప్రాసెస్ చేసేటప్పుడు టెంపరేచర్ అనేది ఎక్కువ టెంపరేచర్ దగ్గర చేస్తాము. కానీ మన బాడీ సెల్స్ లో అదే టెంపరేచర్ దగ్గర జరిగినట్లయితే సెల్స్ అన్ని కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ల్యాబొరేటరీలో చేసేటటువంటి కంబషన్ ప్రాసెస్ లో ఒక మనకి కంట్రోలింగ్ అనేది ఉండదు. వన్స్ అది స్టార్ట్ అయిందంటే ఆ ప్రాసెస్ కంటిన్యూగా బర్న్ అవుతూనే ఉంటుంది. కానీ మన బాడీ సెల్స్ లో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ అనేది కంట్రోలింగ్ రెగ్యులైజేషన్ అనేది దాని మీద మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కంబషన్ ప్రాసెస్ అనేది వాటర్ ఉన్నప్పుడు అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ సెల్ లో జరిగే సెల్యులర్ రెస్పిరేషన్ లో వాటర్ ప్రెజెన్స్ లోనే జరుగుతుంది. కాబట్టి ఈ 3 మెయిన్ డిఫరెన్సెస్ అండి. సో ఇది ఈ చాప్టర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ఇంటర్మీడియట్ లో ఈ చాప్టర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే అండి, కొన్ని బిట్స్ అనేవి అడగడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇక్కడ లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఆన్సర్ చేయండి. అమీబాలో జరిగేటటువంటి శ్వాసక్రియ ఏది? క్యూటేనియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ, తర్వాత వ్యాపనం, వాయునాళ శ్వాసక్రియ, వ్యాపనం. దీనికి సరైన సమాధానము వ్యాపనం, అంటే శరీర ఉపరితలం ద్వారా జరిగేటటువంటి వ్యాపన ప్రక్రియ. తర్వాత కీటకాలలో జరిగేటటువంటి శ్వాసక్రియ ఏ రకమైనటువంటి శ్వాసక్రియ? వాయునాళ శ్వాసక్రియ. తర్వాత చేపల్లో జరిగేటటువంటి శ్వాసక్రియ ఇది బ్రాంకియల్ రెస్పిరేషన్. ఓకే, మొప్పల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియ. నెక్స్ట్ వచ్చేసి మానవుడిలో జరిగేటటువంటి శ్వాసక్రియ ఏమంటారంటే కుప్స శ్వాసక్రియ, పల్మోనరీ రెస్పిరేషన్ అంటారు. కప్పలో జరిగేటటువంటి శ్వాసక్రియ పద్ధతులు అని అడుగుతాడండి. కప్పలో ఈ క్రింది పద్ధతిలో శ్వాసక్రియ జరుగుతుంది. చర్మం ద్వారా చర్మీయ శ్వాసక్రియ, క్యూటానియస్ రెస్పిరేషన్. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్, ఊపిరితిత్తుల ద్వారా జరిగేటటువంటి పల్మోనరీ రెస్పిరేషన్, కుప్స శ్వాసక్రియ. తర్వాత బకోఫారింజల్ రెస్పిరేషన్ అంటే హాస్య గ్రసనీ శ్వాసక్రియ. 4వది పైవన్నీ అని అంటాడు. సో కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే పైవన్నీ అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ టాపిక్ లో మనం ఈ చాప్టర్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటివి మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఇది ఈ టాపిక్. లైవ్ లో వచ్చినటువంటి మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.